మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశం బలవంతుడిగిరి, ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటువంటి ప్రతి చేతబడి చల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ఇజబెల్ బిత్తర తెలుపులు వెనుపబడి నజడనేసుక్రీస్తు నమ్మడ పగలగొట్టి బిర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి అంత్యక్రీస్తుల విధానం శక్తి బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి బాండవ శక్తి బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరాపం చేసే బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి కడసరస్సు శిరస్సు యేసుక్రీస్తు నామమున చెతక దొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రోమ 10:20 ప్రకారం చెతక దొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. చిన్న బిడ్డల వారి ఉన్నత మన భవిష్యత్తుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. యవనస్తులు వారి యొక్క ప్రాణాత్మక ఆలోచన తలంబుల ఉద్దేశాల ఆరోగ్యాల వ్యతిరేక వారి చదువులకు ఉన్నత మన భవిష్యత్తుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఊరా భాషా కథ రకాల మాందర గలబరబ భార్య భర్తల జీవితాల వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ వారి కష్టార్జితాలకు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాబా శకత రోకుల మందర శకత రకాల బదరుగుల బరబ ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే షుగర్లు బీపీలు అల్సర్లు క్యాన్సర్లు అనేక రకాల వ్యాధుల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ దాని దైవ చిత్తానుసార వివాహ సంబంధాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉద్యోగాలకి నేను వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఊరాబా శకత రకాల మందర శకత రకుల బరబరబ ఓ రకాల భాషకత రకాల సంఘ పరిచర్యలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆర్థిక పరిస్థితుల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఇతరులాంటి స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడిగిరి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ భాష కథల ప్రతివిధి మన చీకటి అంతగా అర్ధనాత్మమైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో నిలబడి చేసే ప్రతివిధి మన సాతాన విగ్రహ బలిపిడి 1:10 ప్రకారం వెల్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాబా శకత రకాల మాందర శకత రకాల బరబరబు అల్బరబ దరగలబ శకత రకాల మాందర గరబలబ ఆటంకపరిచి చీకటి అంధకార దురాత్మ మాయమండల బదులకి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఊరాబా శకత రోకుల మాందర శకత రకాల బరబరబు అల్దర జగద రగల బరిషకత రోకుల మాందర శకత రకుల బదరిగిర బలబ ఓ రత్ర ఎడదగిరి ప్రార్థన జీవితాలకు వాక్య ధ్యాన వాక్యానుసార జీవితాలకు దేవుని తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ రబద రగల మందర శకత రకల బదర గులబ అల్బరబదరుగర బలబరి షడగద రుగల బరబరబరబో కోపం ఈర్ష అసూయ ద్వేషపు తిరుగుబడితనము ఆత్మల క్రియ నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఓ రబ శాందర గలబరబరి షడగద రగల బరబరబో
Albarabada Rokala Mashatakata Rokala Barabari Shidekera Balabarabo, Rick Labla Bladra Grabla Drokru Blandre Shidekere, Vidal Ardana Bishakaman with Ringle with the Samantha Vijabalandrina, the Nesugris and Bandis, one Gris acting the Virtuesna. They will mark a protection with Ringle with the Samantha Vijabalandrina, the Nesugris and Bandis, one Gris acting the Virtuesna. Oh, Vinakala Grange, Masdodaka and Nataka Chatmi, Manonetra, Religion, and Nataka Mantri Vijabalandrina, the Nesugris and Bandisna, one Gris acting the Virtuesna. Thank you, Lord. Everest Jita Pranat Madalo, Varialina, Talabu, Desha Meda, Chadurana, Tamarabosha, Jagalameda, Aragir, Dargis, and Mantri Vijabalandrina, the Nesugris and Bandis, one Gris acting the Virtuesna. Uraba Shakata Rakala Mandara Kalabarabara Shakata Rokala Barabo, Razakata Rakala Barishata Rokala Barabarishata Rokala Barabaraba, Manasun Brugada Kalincha Mandri Baravandri and Nesugris and Bandis, one Lesugris acting the Virtuesna, Manchinitra Bangan Kalincha Mandri Baravandri and Nesugris and Bandis, one Lesugris acting the Virtuesna, they will Penataka Sanabala to Jobi Asto, the Arabian Baravandri, Nesugris and Bandis, one Lesugris acting the Virtuesna, they will Chetani Vedreka Manalo and Talambo Udesh and Kalincha. Baramandri, Nazar Nesugris and Bandistovani, Lesugris acting the Virtuesna, Uraba Shakata Rokala Manda Rakala Barishakata Rokala Barabadaru Garaba, Aldarazaka the Rakala Barishaka Rokala Manda Rakala Barishaka Rakala Badarigi Balabarabo, Aldaragara Devika Darishna, Pilu Tarantu, Varal, Prabara, Abhishaka, Vedrik, Everest Mandri, Baramandri, Nazar Nesugris and Bandistovani, Lesugris acting the Virtuesna. Thank you, Lord. By Karamana Pelagi, Chatabashik, Prabal, Selekishik, Prabal, Lesugris and Bandis to one Lesugris, Rakam to the Virtuesna. Thank you, Lord. I call my Nandita Gundabal, Bridibala, Calabala, Montana, Aralo, Canala, Talabaka, Madrabala, Kala, Chegulo, Chermabaga, Dargis, Mandra Vijatman, Green and Dura, Lesugris and Bandis to one Lesugris, Rakam to the Virtuesna. Thank you, Lord. Uraba Shakata, Rogala, Mandara, Graba, Shigiri, Baraba, Ura, Dra, Gro, Blam, Break, Blah, Blah, Gro, Blah, Sharakata, Galabaraba, Ura Calabarish, Kataka, Rogala, Baraba, the Rika, Baraba, Shakata, Rogola, Baraba, Ora, Dra, Gribra, Bladri, Gribla, Andro, Grobla, Sharakara, Balabaraba, Ula, Krabla, Baraba, Shabada, Evana Survey, Dargis, Balisa, Trubu, Katu, another Lesugris, home motive, Padu, Prakar, Kenchuesna, oh, I been a mop and Kali, Mopa, the Prakar, another Lesugris, Veragurtuna. Thank you, Jesus. Ribara, Mandara, Shakata, Rokola, Mandara, Calabarabu, O Rakala, Mashatakata, Calabara, Gulabaraba, Kutum of the Devil, Rajani, Katani, Ataka, Mandri, Balamandri, another Lesugris, and Bandis, Lesugris, Raktan, the Virtuesna, Uramandara, Calabara, Shakata, Calabara, Urabadara, Garabala, Shakata, Rogalabara, Rishaka, Rishaka, Ibre Bandakalesina. Thank you, Lord. Akashaman, Andakarat, Mama, and the Krill, Ibuna, the chicken, Andakarat, Shikil, Babal, Radisha, Sanketa, Bandalu, Sankelu, Nadalu, Nazar, Nesukrisna, Nesuk, thank you, thank you, Lord. Urabashakata, Rogalabara. Albarabada Rogala Barishata Kadara, Pratioka Pranat Madela Alachina Talamber Udeshalo, Bedel Pranat Madela Alachina Talamber Udeshalo, O Pratiokari, thank you, Jiv, the Samas of the Electron of Vastulan to Chudura, Esukis Raktan, the Gurubela, Raktan, the Kalavasil, Raktan, the Conchas, Negligent, Brakaranga, Jagara, the Prakaralis, Nioka, Paraka, Sanya, Sama, the Delano. Oh, thank you, Lord. Everybody, Patna, Prakana, the Nesukis, number Bedelis, Uraba Shakata, Rokola, Mandara, Kalabara, Badari, Giribala, Badarogala, Barishata. Oh, Parishudatma Devika Sanidri, Mahimano, Prasanathan, Veligunu, Nazar Nesram, Nardi, Samadana, Shiraka, Mudupati, Prakar, Maka Shabana, walking Vepa, Asheva, Nazar Nesukris, number Brothers, National by the Mudu Prakar, and the Sala of Japanidras, Salama, Margata, Nazar Nesukris, number Brothers, and thank you, Lord. Uraba Shaka, the Ragalaba, the Rogalaba, the Rigalaba, Shaka, the Rogalaba. Oh, Malagina, Rendi Prakar, they would recollect the Sampurna Manarki and Ratika Granat, the Halo Garika, and another Nesukris to Nam Perda. Thank you, Jesus. Blah blah dro blah sada da 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 garabalaba rabada ragalabada ragalabada rogalabada ragalabada rishada kadara galabaraba almanda ragalabada rishada kadara rogalabada rishada gedere gelabaraba. Oh, Parishudatma mere ఆదినందవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన ముందుకు వెళ్దాం. షకరబలబద రగులబ రిదద్రద్రద్ర గ్రుబ్ల బ్ల ద్రే బ్ల బ్ల షరగరబలబరబరబ Ura mandara gala bala bala barisha da kadar bala 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 barisha da gedere gere bele 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 be. O rada da da ragala bala bala barisha da gala bala 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 bo. Rabaza gada ragala bala barisha da rogala barisha da gedere gere bala 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 bo.
ఓ లాండర కదర గల బదర గల బదర గల బదర గల వర్షకట కర బల బదర గల బర బల బర బలవు ఉతర గల మందర గల వరిషట కదర గల బర బస కదర గల బర బల బర బల బర ఓ లక్ర బ్ల 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 బ్ర బ్ల బ్ర బ్ల బ్రషడ కదర గల బర బల బర బల బర బల ఓ రగల బర బర బల బర బల షకడ గర బల బర బల బర దరు గర బల బర 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 ఓ రగల బర బర షకదర గర బల బర బష కదర గర బర 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 లిబద రగల బష కదర గల బష కదర గల బర బల బర 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 ఓ రబ బబ బబ బ దరుగల బర బల షిడికి దిరిగిల మందర గల బర బర షబద రగల మందరే గెలే బెరే 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 బె అల్దర గల బర బజగ దరుగల బర జగద రగల బర జగద గురుజ బర గురుజ బదర గల బర బల బర ఉదర గల మందర గల బల షడక దర గల బర షడక దర గల మందర గల బర బల బర బల బర ఓ రగల బర షడక దర గల బర బల బర బల బర షడక దర గల బర బర బల బర అల్ బర బల బర షడక దర గల బర బల బర బల బర దర గల బల బర బర ura bala bara shedega dero gala bara bala 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 bara shedega dero gala bara bau raba baba baba shada baba 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 shada baba 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 ul mam dara gala ba dero gala mam dara gala bara shedega dero gala ba dara gala ba al dara zaga dara gala bara shedega rebela ba dero gala massa dara gala bara bala bara bau udan dara gala bara bala bara shedega dara gala bara bala bara shedega dero gala ba ada gala bala ba dero gala bara ba dara gala ba dara gala ba dara gala barisha daga dero gala ba o rab bla 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 bala bara bala bara ba dero gala bara bala bara bala bara bu ul bara ba dara gala barisha daga dero gala bara bala barisha daga bala bara bala bara bala bara bala bara 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 bala bara 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 bala bu raza ga dero gala bala bara bara bala bara bara bala bara bala bara bala bara ba rabala bara bara bala bara 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 bala bara bala bara bara raza ga dero gala bara bara bala barisha daga dero gala bara bala bara bara ba వెంటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వెంటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేనే
ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కిడమా. నా తండ్రి నీకే ఆరాధన, నా యేసు నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ మానమైనను, రోగము నన్నేమీ చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ మానమైనను, రోగము నన్నేమీ చేయదు, నా గుడారము సమీపించదు. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన, నా యేసు నీకే ఆరాధన, ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు.
యేసునికే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు
వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా స్వంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన రాత్రి వేళ పైముకైనను పగటి వేళ మానమైనను నన్నేమీ చేయదు నా గుడారము సమీపించదు రాత్రి వేళ పైముకైనను పగటి వేళ మానమైనను నన్నేమీ చేయదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా స్వంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగులా
యేసునికే ఆరాధన లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కీడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన శక్తి గల లోతైన నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున నీ శిలువ చాటున మరుగు చేసి నీ లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని ఆటంకపరుచు నీ వాక్కుకు విరోధంగా రూపంపూడి ఆయుధాలు వర్ధిల్లకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట కొట్టివేస్తూ మాతో మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఆత్మీయత ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతున్న మాటలను మనం చూసి ఉన్నట్లయితే అంతరంగిక గాయాల నుండి స్వస్థత పొందుకోవడం ఎట్లా? హల్లెలూయా. అంతరంగిక గాయాలు ఏ విధంగా స్వస్థపరచబడతాయి? హల్లెలూయా. బైబిల్ ప్రకారం అంతర్గత గాయాల్ని నయం చేయడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఒకరు ఒప్పుకోలు పశ్చాత్తాపం మరియు ప్రార్థన ద్వారా దేవుని వైపు తిరగడం ద్వారానే అంతరంగిక గాయాలు నుండి స్వస్థత పొందుకోవడం జరిగింది. ఈ లాస్ట్ డేస్లో చాలా మందిలో అంతరంగిక గాయాల ద్వారా స్వస్థత లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు అంతరంగిక గాయాలు ఎలా స్వస్థపరచబడాలి అనేది. హల్లెలూయా. ఇతరుల పట్ల మరియు తన పట్ల క్షమాపణను కూడా అంతరంగిక గాయాల నుంచి విడుదల పొందుకోవాలంటే అభ్యసించాలి. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవునికి బాధను అప్పగించి లేఖనాల్లో మన మనస్సును పునరుద్ధరించడం ద్వారా, విశ్వాసం కనబరచడం ద్వారా, సంఘం నుండి కూడా మద్దతు కోరడం ద్వారా అంతరంగిక గాయాల నుండి స్వస్థత పొందుకోవడం జరుగుతుంది. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హల్లెలూయా, దేవుని సహాయం, దేవుని మార్గదర్శకత్వం కోసం మనం ప్రార్థన చేయాలి. అంతరంగిక స్వస్థతలు కలగాలండి. హల్లెలూయా. అంతరంగిక స్వస్థతలు అంటే, అంతరంగిక గాయాలంటే విరిగిన హృదయాలు. విరిగిన హృదయాన్ని స్వస్థపరచమని, ఆ విరిగిన హృదయాన్ని మరలా పునరుద్ధరించమని దేవుడిని అడగాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అలా చేయగల ఆయన శక్తిని మనం నమ్మాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతరంగిక గాయాలు ఎందుకు ఏర్పరచబడతాయంటే, ఒప్పుకోనని పశ్చాత్తాపడని పాపాలు ఉన్నా అంతరంగిక గాయాలు ఏర్పడతాయి. ఒప్పుకొని ఏ విషయాలైతే పశ్చాత్తాపడని విషయాలు ఉన్నాయో ఆ లోపాలను దేవునికి అంగీకరించి ఆయన క్షమాపణ కోరాలి. అలాగే ఎందుకంటే ఇది అపరాధ భావనను విడిచిపెట్టడానికి కీలకమైన అడుగు ఉంటుంది. ఎవరిలో అయితే అంతరంగిక గాయాలు ఉంటాయో వారిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే అపరాధ భావాన్ని కలిగి ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. భావోద్వేగాలను విడుదల చేయకుండా ఉండడమే అంతరంగిక గాయాలు. గట్టిగా ఆమేన్ చెప్తాం. బాధను వ్యక్తపరచకుండా ఉంటారు. అంతరంగిక గాయాల చేత నడిపించబడేవారు వారిలో ఉన్న బాధని ఎవరికి చెప్పకుండా, తెలియకుండా వారిలో వారే మదన పడుతూ ఉంటారు. అంతరంగిక గాయాలు కలిగిన వారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అంతేకాకుండా వాళ్ళు ప్రార్థనలో ఇతర సృజనాత్మక మార్గాల ద్వారా వారి వేదనను దేవునికి తెలియజేయడం ద్వారా మాత్రమే అంతరంగిక గాయాల నుండి స్వస్థత లభిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. అంతరంగిక గాయాల నుంచి స్వస్థత పొందాలంటే క్షమాపణ, పునరుద్ధరణ ముఖ్యం. ఆమేన్ చెప్తాం. మనల్ని గాయపరిచిన వారిని సైతం మనం క్షమించాలి, ఇతరులను క్షమించాలి. అంతరంగిక గాయాల నుంచి విడుదల పొందాలంటే హల్లెలూయా. మీరు అన్యాయం చేసిన వారిని క్షమించడం ద్వారా యేసుక్రీస్తు మాదిరిని అనుసరించడం జరుగుతుంది. ఆమేన్ చెప్దాం. ఇది ఎవరైతే చేస్తారో వారి హృదయంపై వారి పట్టును విడుదల చేయడానికి ఒక మార్గం
వారి చర్యలని క్షమించడానికి కాదు. గట్టిగా ఆమెను చెప్దాం. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అంతరంగిక గాయాల నుంచి విడుదల పొందుకోవాలంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి. సిగ్గు, అపరాధం మరియు విచారాన్ని వదిలించుకోవాలి. గట్టిగా ఆమెను చెప్దాం. స్వస్థతకు ఇతరుల మాదిరిగానే మిమ్మల్ని మీరు క్షమించుకోవడం అవసరమని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. గట్టిగా ఆమెను చెప్పాలి. హల్లెలూయా. అంతరంగిక గాయాలు ఉన్న వారిలో విచారం ఎక్కువగా ఉంటుంది. ఆ విచారాన్ని వదిలించుకోవాలి. స్వస్థతకు ఇతరుల మాదిరిగానే మనల్ని మనం క్షమించుకోవడం అవసరం. గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ లేఖనాల ద్వారా మన మనసును పునరుద్ధరించుకోవాలి. ముఖ్యంగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:8 ఒకసారి చదువుదాం. ఎలాగూ మన అంతరంగంలో ఉన్నటువంటి గాయాల స్వస్థత పొందుకోవడానికి దేవుని లేఖనాలను ఉపయోగించి మనల్ని మనం ఏ విధంగా అక్కడ మన మనస్సును పునరుద్ధరించుకోవాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:8. మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు ఫిలిప్పీ సంఘంతో చెబుతున్న మాటని మనం గమనించినట్లయితే ఏవి న్యాయమైనవో, యోగ్యతవి ఏవో, మెప్పైనవి ఏవో, సత్యమైనవి ఏవో, మాన్యమైనవి ఏవో, పవిత్రమైనవి ఏవో, రమ్యమైనవి ఏవో, ఖ్యాతి గలవేవో వాటి మీద మనస్సు ఉంచండి అంటున్నాడు. తలపోస్తూ ఉండమంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మన మనసు, తలంపులు ఆత్మీయ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనవి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. చాలా మట్టుకు మనం చేసే పనులన్నిటినీ మన మనస్సు, మన తలంపులే నిర్ణయిస్తాయి. విశ్వాసులకు క్రొత్త మనసు ఉండాలని రోమీయులకు రాసినటువంటి పత్రిక 12:2 పౌలు రోమా సంఘానికి తెలియజేయడం జరుగుతుంది. 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన రూపాంతరం పొందుడి. గట్టిగా ఆమేన్ చెప్దాం. రూపాంతరపరచబడాలి. ప్రతిరోజు మన మనసు రూపాంతరపరచబడాలి. ప్రతి దినం. హల్లెలూయా. అప్పుడే మనం ఏవి మాన్యమైనవో చూడగలుగుతాం, ఏవి రమ్యమైనవో తెలుసుకోగలుగుతాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎలా మన మనసు రూపాంతరపరచబడాలంటున్నాడు దేవుడు? పరలోక సంబంధమైన విషయాల మీదే మన మనసు పెట్టుకోవాలని కొలసీ పత్రిక 3:2 చెప్తుంది. చదువుదాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఆమేన్. అంటే పైనున్న వాటి అంటే పరలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోవాలి, కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో మనకి ఎలా తెలుస్తుందంటే పరలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టినప్పుడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్కుకు సంబంధించిన వాటి మీదే మన తలంపులను లగ్నం చేయాలి. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మొదటి కీర్తన 2 ఏమని రాయబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే మనం ఈ విధంగా దేవుని వాక్కు మీదనే మనసు, తలంపులు లగ్నం చేయాలి. హల్లెలూయా. పాప సంబంధమైనవి, లోక సంబంధమైనది, దుర్మార్గమైనవి మనలోని భ్రష్ట స్వభావానికి ఇంపుగా అనిపిస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. పాప సంబంధమైనవి, లోక సంబంధమైనవన్నీ గలతీ పత్రికలో మనం చూడొచ్చు. 5:16-17. ఆత్మ నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక
మీరేమి చేయనిచ్చేందురో వాటిని చేయకుందురు. ఆమె. సో దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే అలాంటి వాటిపై మన ఆలోచన కనుక పెట్టుకుంటే వాటిని చేయాలన్న కోరిక మనల్ని లొంగదీయవచ్చు. మన ఆలోచనలు ఎప్పుడు నిజమైన, పవిత్రమైన, శ్రేష్టమైన వాటి మీదే ఉంటే మరింత బాగా పాపిష్టి తలంపులను తిరస్కరించి వాటిని జయించగలుగుతాం. గట్టిగా ఆమె చెప్పాలి. కాబట్టి మనం చదువుతున్నవి ఏంటో, ఎలాంటి వాటిని చూస్తున్నామో, అలాగే ఎలాంటి సంగీతాలు, ఎలాంటి మాటలు వింటున్నామో, మన ఊహలు మనల్ని ఎటు తీసుకుపోతున్నాయో అలాగే జాగ్రత్తగా ఉండాలి వాటి విషయంలో. ఈరోజు చాలా మంది అంతరంగిక గాయాల్లో ఇవన్నీ ముఖ్యమైనవి స్వస్థతకి. ఆమె చెప్దాం. క్రీస్తు విశ్వాసులకు తగని విషయాలతో మన మనస్సును నింపుకుంటే త్వరలోనే క్రీస్తుకు తగని జీవితం కనిపిస్తుంది అనమాట. గట్టిగా ఆమె చెప్పాలి. అంతరంగిక గాయాల నుండి విడుదల పొందుకోవాలంటే దేవుడు మాట్లాడుతున్నదే మన మనస్సును పునరుద్ధరించుకోవాలి. దేవుని ఇప్పుడు చదివిన వాక్య లేఖన భాగాల ద్వారా మన మనస్సు ప్రతిరోజు నూతన పరచబడతా ఉన్నప్పుడు అంతరంగిక గాయాల నుండి స్వస్థత కలుగుతుంది. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు చదివిన లేఖనాలు లాంటి వాక్యాలు మనం ధ్యానించడం ద్వారా ప్రతికూలమైన ఆలోచన విధానాలను దేవుని సత్యంతో మనం ఏం చేయొచ్చు అంటే భర్తీ చేయడం జరుగుతుంది. ఆమె. అంతేకాకుండా ఈ యొక్క అంతరంగిక గాయాల నుంచి స్వస్థత పొందాలనడానికి బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే విశ్వాసం మరియు దేవుని వాగ్దానాలపై ఆధారపడితే అంతరంగిక స్వస్థతను మనం పొందుకోగలుగుతాం. ఆమె చెప్తాం. ఒప్పుకోని విషయాల్లో పశ్చాత్తాపడాలి. అదే విషయమైనా సరే మన లోపాలని అంగీకరించి దేవుని క్షమాపణ కోరడం ద్వారా అంతరంగిక స్వస్థతలు కలుగుతాయి. ఈరోజు చాలా మందిలో మన లోపాలని మనం తెలుసుకోవడానికి ఇష్టపడం. ఒకవేళ మనలో లోపాలు ఉన్నా వాటిని తీసేసుకోవడానికి ఎవరైనా చెప్పినా నీలో కోపం ఎక్కువ అని అంగీకరించడానికి కూడా మనసు ఉండదు. ఇవే అంతరంగిక గాయాలు. దేవుడు అంటున్నాడు మన లోపాలని మనం ఒప్పుకునే స్థితిలో ఉండాలి. గట్టిగా ఆమె చూద్దాం. ఒప్పుకోవడం అనేది మనలో ఉన్న అపరాధ భావన విడిచిపెట్టి మన హృదయాన్ని స్వస్థత కోసం తెరవడానికి ఒక శక్తివంతమైన మార్గం అది. మన లోపాలని మనం ఒప్పుకోవడం ద్వారా మన అంతరంగిక గాయాలు కడగబడతాయి. అది ఒక మార్గం. గట్టిగా ఆమె చూద్దాం. మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించడానికి నమ్మకమైన వాడు అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9 మనకి హామీ ఇస్తుంది. ఒకసారి అది చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆమె. దేవుడు ఏమని చెబుతున్నాడు? మన పాపాలని మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. ఈ రోజు పాపం ఒప్పుకోవడం అంటే ఎంత కష్టమైపోతుందో చాలా మంది జీవితంలో. ఆ పాపం ఒప్పుకోని వ్యక్తి జీవితంలో అంతరంగిక గాయాలు ఏర్పరచబడతాయి. తన పాపాన్ని, తన లోపాన్ని ఒప్పుకున్న వ్యక్తి జీవితంలోనే అంతరంగిక గాయాలని స్వస్థత కలుగుతుంది. దావీదు బెత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు 51వ కీర్తన అంతా కూడా అతని యొక్క పాపపు ఒప్పుకోలతో కూడిన పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. అంటే తన పాపానికి అక్కడ ప్రాయశ్చిత్తంగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒప్పుకోలు, తన లోపాన్ని ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన దోషాన్ని ఒప్పుకుంటున్నాడు. అంతరంగిక గాయంతో అక్కడ దావీదు అలవడిస్తున్నాడు. ఆ అంతరంగిక గాయము ఎలా పోగొట్టుకోవాలో ఆ పాపాన్ని ఒప్పుకుంటూ, ఆ దోషాన్ని ఒప్పుకుంటూ దేవుని ఎదుట కన్నీరు విడుస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఎవరి జీవితంలోనైతే ఒప్పుకోని పాపాలు ఉంటాయో, ఒప్పుకోని లోపాలు ఉంటాయో వారిలో అంతర్గత గాయాలు, అంతరంగిక గాయాలు ఉంటాయి. గట్టిగా ఆమె చెప్దాం. అంతరంగిక గాయాలు చిన్నప్పుడు జరిగిన వాటి ద్వారా కూడా ఏర్పడతాయి. ఏ విధంగానో చిన్ననాటి జరిగినటువంటి విషయాలు మనసులో పెట్టేసుకుని ఆ మనసులోనే వాటి గురించి తలపోస్తూ చిన్నప్పుడు నాకు ఇలా జరిగింది కదా, ఇలా చేశారు కదా, అలా చేశారు కదా, నన్ను ఇలా అవమానించారు కదా, నన్ను ఇలా చేశారు, ఏవో కొన్ని కారణాలు నెగిటివ్గా ఉన్నటువంటి వాటిని మనసులో పెట్టుకుని వాటికి ఆజ్యం పోస్తూ ఎదిగే కొద్దికి కూడా వాటిని మర్చిపోకుండా విషపూరితమైన బీజాలుగా చేసుకునే అవి ఇతరులు ద్వేషించే వరకు తీసుకువెళ్ళి వాటిని క్షమించని వారు ఉన్నారు, ఆ లోపాల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వారికి అంతరంగంలో గాయాలు కలుగుతాయి. అంతరంగిక గాయాలు, స్వస్థత ఉండదు.
అందుకే దేవుడు అంటాడు, అంతరంగ గాయాల నుంచి నువ్వు బయటపడాలంటే ఇలాంటి అంతరంగిక గాయాలు చాలా మందికి తోడబుట్టిన వాళ్ళ ద్వారా రావచ్చు, అంతరంగిక గాయాలు భర్త భార్య ద్వారా రావచ్చు, అంతరంగిక గాయాలు తల్లిదండ్రుల ద్వారా రావచ్చు, అంతరంగిక గాయాలు బంధువుల ద్వారా రావచ్చు, స్నేహితుల ద్వారా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఆ గాయాల్ని అలాగే పెట్టేసుకుంటే కనుక వారు ఏ మాత్రము కూడా ఆ ఒప్పుకోని స్థితిలో, ఆ వారి లోపాలని వారు గ్రహించని స్థితిలో ఉన్న వారికి ఆ గాయాలు అలాగే ఎన్ని సంవత్సరాలైనా నిలిచిపోతాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, అంతరంగిక గాయాలకి స్వస్థత కలగాలని. అంతరంగిక గాయాలకి స్వస్థత ఎలా కలుగుతుంది? ఆ వ్యక్తి ఏ లోపాలనైతే అంగీకరించట్లేదో, ఆ వ్యక్తి ఏ పాపాలను ఒప్పుకోవట్లేదో, అవి ఒప్పుకున్నప్పుడు, ఆ లోపాలను అంగీకరించినప్పుడు, దేవుడి దగ్గర క్షమాపణ అడిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తికి ఏం చేస్తాడంటే అతనిలో ఉన్న అపరాధ భావాన్ని, అంటే ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసివేసి అతని హృదయాన్ని స్వస్థత కోసం తెరవడానికి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందుకే మనము మన పాపములు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, క్షమించగలిగిన వాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన. చాలా మంది ఈరోజు అంతరంగిక గాయాలతో ఉండడానికి కారణం పాపాలు ఒప్పుకోకపోవడమే, దేవుని ఎదుట పశ్చాత్తాపడకపోవడమే. అందుకే వారిలో అంతరంగిక గాయాలు బలిపీఠాల్లాగా ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎవరిలో అయితే ఈ అంతరంగిక గాయాలు ఉంటాయో వారు ఇతరులకు క్షమించని వారుగా ఉంటారు. ఎవరైతే ఇతరులకు క్షమించారో వారిలోనే అంతరంగిక గాయాలు ఉంటాయి. మీకు అన్యాయం చేసిన వారిని క్షమించడం ద్వారా యేసుక్రీస్తు మాదిరిని అనుసరించడం జరుగుతుంది. ఆమేన్ చెప్దాం. క్షమాపణ అంటే బాధాకరమైన చర్యలను క్షమించడం కాదు, కానీ మీ హృదయంపై వాటి పట్టును విడుదల చేయడం అనమాట. ఆమేన్ చెప్దాం. సో ఇక ఎవరినైతే క్షమించలేని మనసు ఉందో ఆ మనసును పూర్తిగా విడిచిపెట్టాలి, ఆ క్షమించలేని తత్వాన్ని. అంతరంగిక గాయాలు స్వస్థత కలగాలంటే ఒకటి, ఒప్పుకోని పాపాలని ఒప్పుకుని దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి. అంతరంగిక గాయాలని స్వస్థత పొందుకోవాలంటే ఎవరినైతే ఏ విషయంలో క్షమించలేకపోతున్నారో ఆ విషయాల్లో క్షమించాలి. ఇవన్నీ అంతరంగిక గాయాల నుంచి విడుదల తీసుకొస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే పునరుద్ధరణ కోసం కూడా ప్రార్థన చేయాలి. అంతరంగిక గాయాల నుంచి విడుదల కొరకు విరిగిన ప్రాంతాలను స్వస్థపరచమని మరియు బాధను ఆయన శాంతితో భర్తీ చేయమని దేవుణ్ణి అడగాలి. ఎలాగునంటే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. ఇర్మియా ఎలా ప్రార్థన చేశాడో అక్కడ మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17. వారు ఎవరను లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవాకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట మనం చూసినట్లయితే అంతరంగిక స్వస్థత లేని వాళ్ళు, అంతరంగంలో స్వస్థత లేని వాళ్ళు ఎవరిని లక్ష్య పెట్టరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎవరి మాటల్ని పట్టించుకోరు, ఎవరి మాటల్ని వినిపించుకోరు, వారు వెలివేయబడినటువంటి వారుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతరంగిక గాయాల చేత నడిపించబడేవారు ఎలా ఉంటారంటే ఎవరిని లక్ష్య పెట్టని జనులుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇది ఒక కుటుంబంలో పిల్లల్లో ఎవరికైనా ఈ అంతరంగిక గాయాలు ఉన్నట్లయితే వారు కూడా ఆ కుటుంబంలో ఉన్న ఎవరిని లక్ష్య పెట్టరు. ఆమె తల్లిదండ్రులైనా సరే, తోడబుట్టిన వాళ్ళైనా సరే ఎవరిని లక్ష్య పెట్టరు వాళ్ళు. ఎందుకంటే వారిలో ఆల్రెడీ అంతరంగిక గాయాలు పెట్టుకుని ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వాళ్ళు ఎవరిని లక్ష్య పెట్టరు. ఇంకోటి వెలివేయబడినట్లుగా ఉంటారన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు వారు అందరినీ చూసినట్లు చూస్తున్న వాళ్ళకి మాత్రం ఎలా అనిపిస్తుంది అంటే అంతరంగిక గాయాల చేత నింపబడిన వారికి నన్ను మాత్రం కొంచెం వేరుగా చూస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకున్నా, ఒక ఇంట్లో 3 పిల్లలు ఉంటే, 2 పిల్లలు ఉంటే, 4 పిల్లలు ఉంటే, అందరితో పాటు వాళ్ళకి అన్ని తెచ్చిపెట్టిన, అందరితో పాటు వాళ్ళందరికీ అన్ని చేసిన ఈ అంతరంగిక గాయం వాళ్ళలో ఒక మాటల ద్వారానో తల్లిదండ్రులు ఒక్కోసారి వాళ్ళు చేసిన తప్పులు బట్టి ఏమన్నా గట్టిగా గద్దించినప్పుడు కొన్ని మాటలు అన్నప్పుడు ఆ మాటలన్నీ వాళ్ళ హృదయాల్లో పెట్టేసుకుని ఇక వారిని ఎలా వారి పెట్టుకున్న వాళ్ళు ఎలా చూస్తారంటే వాళ్ళు వెలివేసుకుంటారు. ముందుగా అంతరంగిక గాయాల చేత నింపబడిన వారు వారి ఇంటిలో, వారి సమూహాల్లో, వారి బంధువుల్లో, వారి తల్లిదండ్రుల దగ్గర వారే వెలివేసుకున్న జీవితం జీవిస్తారు. గట్టిగా ఆమేన్ చెప్దాం.
వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ ఒకేలా ఉన్నా సరే ఈ అంతరంగంలో గాయాలు వీరికి ఉన్నాయి కాబట్టి వారి కుటుంబంలో పెద్ద కొడుకు చిన్న కొడుకు పెద్ద కూతురు చిన్న కూతురు ఇస్తాం ఎవరున్నారు ఇలా అంతరంగి గాయాల్లో వారికి మాత్రం ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ అవతల వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నా ఏదో ఒక లోపం వాళ్ళకి ఉన్నట్లుగా భావన కలిగి ఉంటారు. వాళ్ళు భోజనం చేసినా నాకు తక్కువగా పెడుతున్నారు అనుకోవచ్చు, లేదా ఏమైనా కొంటున్న వస్తువుల్లో కూడా నన్ను తక్కువగా చూస్తున్నారు అనుకోవచ్చు, లేదా ఏదో ఒక భావన వాళ్ళతోనే బాగా చూస్తున్నా నన్ను బాగా చూడట్లేదన్న ఆలోచన వాళ్ళు ఉంటుంది. ఈ అంతరంగికి గాయం ఉన్న వ్యక్తి ఇలా చేసేది గట్టిగా ఆమె ఒకే కుటుంబంలో ఉంటూ వారిని వారే వెలివేసుకున్నట్లుగా వేరు చేసుకున్నట్లుగా ఉంటారన్నమాట. అంతరంగికి గాయాలు ఉన్న వ్యక్తులు కుటుంబంలో కలిసి ఉండరు, కుటుంబీకులతో కలిసి మాట్లాడరు, కుటుంబీకులతో కలిసి తినరు, ఆ కుటుంబీకులతో వారు వేరుగా ఉంటారు, వాళ్ళకి వేరే ఉంటారు. ఒకే కుటుంబంలో ఉన్న అందరితో మింగిల్డ్ ఎవరు అనమాట, కలిసిపోరు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఎలా ఉంటారంటే వేరుగా ఉంటారు, వేరైన ఆలోచనలు, మిగిలిన వాళ్ళ ఆలోచనలతో వీళ్ళ ఆలోచనలు కలవు. అంతరంగి గాయాలు ఉన్న వారికి కుటుంబంలో ఉన్న వాళ్ళందరి ఆలోచనలతో వీళ్ళ ఆలోచనలు కలవు, కుటుంబంలో ఉన్న వాళ్ళందరి మనసులతో వీళ్ళ మనసులు కలవు, కుటుంబంలో ఉన్న వాళ్ళందరి మాటలతో వీళ్ళ మాటలు కలవు. గట్టిగా ఆమె చెప్దాం. వారికి వారే ఏం చేసుకుంటారంటే వేరైపోతారు. గట్టిగా ఆమె చెప్దాం. నాకెందుకులే, నేను ఎందుకులే, ఇట్లా వాళ్ళకి వాళ్ళే ఏం చేసుకుంటారంటే సపరేట్ అయిపోతారు అన్నమాట. గట్టిగా ఆమె చెప్దాం. విడిచిపెట్టబడిన స్థితిలో ఉంటారు అంతరంగిక గాయాల చేత. వాళ్ళని ఎవరు విడిచిపెట్టరు, వాళ్ళు అనుకుంటారు నన్ను అందరూ విడిచిపెట్టేశారు. గట్టిగా ఆమె చెప్దాం. అంతరంగిక గాయాలు ఉన్నవారు ఎలా ఉంటారంటే అందరు నన్ను వదిలేశారనుకుంటారు, ఎవరు వారిని వదిలేరు, కానీ వాళ్ళు అనుకుంటారు అందరి చేత అందరు నన్ను వదిలేశారని, కానీ వీళ్ళే వాళ్ళని వదిలేస్తారు. గట్టిగా ఆమె చెప్దాం. అంతరంగిక గాయాలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎవరి మాటలు, ఎవరి ఆలోచనలు, ఎవరి మంచితనాన్ని లక్ష్య పెట్టరు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అది భార్యాభర్తల జీవితాల్లో చూడొచ్చు, పిల్లల జీవితాల్లో చూడొచ్చు, తల్లిదండ్రుల జీవితాల్లో చూడొచ్చు, రకరకాలు. అందరిలో మనం ఈ అంతరంగిక గాయాలు ఉన్న వాళ్ళని గమనించవచ్చు ఈ యొక్క సూచన ద్వారా. గట్టిగా గమనించుద్దాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు కూడా ఏ కుటుంబాలు ఉన్నా అంతరంగిక గాయాల చేత వెలివేయబడి ఉన్నానన్నట్లుగా బాధపడుతున్నా, అంతరంగిక గాయాల చేత ఎలా ఉన్నారంటే లక్ష్య పెట్టని వారిగా ఉంది. వీరు ఎవరిని లక్ష్య పెట్టరు, కానీ వీరేమనుకుంటారు నన్ను ఎవరు లక్ష్య పెడతలేదు అనుకుంటారు. వీరు వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్య పెట్టరు, కానీ వాళ్ళు ఏమంటారంటే నన్ను నా తండ్రి లక్ష్య పెడతలేదు అంటారు. వీరు ఈ అంతరంగిక గాయాలు ఉన్న వారే ఎవరిని లక్ష్య పెట్టరు, కానీ వీళ్ళు మాత్రం ఎలాంటి నింద వేస్తారంటే నన్ను ఎవరు లక్ష్య పెడతలేదని నిందలు వేసుకుంటా కూర్చుంటారు. గట్టిగా ఆమె చెప్దాం. అంతరంగిక గాయాలు ఉన్న వారి మనసు పునరుద్ధరించబడాలి. అదే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇలా వెలివేయబడిన స్థితిలో ఉన్నాను అనుకుంటున్న వారికి లక్ష్య పెట్టని సీనాను పేరు పెట్టబడిన వారిని దేవుడు మరలా కడతాను, మరలా చక్కపరుస్తాను అంటున్నాడు ఇర్మియా 30వ అధ్యాయంలో 17వ వచనం ద్వారా. గట్టిగా ఆమె చెప్దాం. అంతరంగిక గాయాలు ఉన్న వారికి ఆరోగ్యం సరిగా ఉండదు. గట్టిగా ఆమె చెప్దాం. అంతరంగిక గాయాల చేత నడిపించబడే వారికి ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. అటువంటి వారికి మానసిక ఆరోగ్యం సరిగా ఉండదు, శారీరక ఆరోగ్యం సరిగా ఉండదు, ఏ రూపంలో వారు ఆరోగ్యంగా ఉండరు. గట్టిగా ఆమె చెప్దాం. అంతరంగిక గాయాలున్న వారు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని కోల్పోయిన వారిగా ఉంటారు. ఇది వారి చేతులారా చేసుకుందే. గట్టిగా ఆమె చెప్దాం. అంతరంగిక గాయాలు ఉన్నవారు ఎలా ఉంటారంటే స్ట్రైక్ చేస్తూ ఉంటారు ప్రతిదానికి, అన్నం తినకుండా, లేకపోతే పంతానికి పోయి, లేకపోతే రకరకాలుగా వాళ్ళకుంటాయి కొన్ని విభేదాలు చూపించే మనస్తత్వం. సో దేవుడు అంటున్నాడు అటువంటి వ్యక్తికి ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో ఈ అంతరంగిక గాయాల చేత నడిపించబడుతున్న వ్యక్తికి నేను ఆరోగ్యం కలుగజేసేదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ గాయాలు ఏమైతే ఉన్నాయో ఆ గాయాలన్నీ నేను మరలా మాన్పేదని అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. నేను చెదరగొట్టబడిన వ్యక్తిని అనుకుంటున్నా ఆ స్థితి నుండి దేవుడు గాయాన్ని కడుతున్నాడు. ఈ అంతరంగిక గాయాల చేత నేను చెదరగొట్టబడి ఉన్నాను, నేను వెలివేయబడి ఉన్నాను, నేను త్రోసివేయబడి ఉన్నాను అనుకుంటున్న వారికి దేవుడు చెబుతున్నాడు నేను నీ గాయాన్ని మానిపేదనని, నీ అంతరంగిక గాయాన్ని నేను మానిపేదనని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆరోగ్యాన్ని నీకు నేను దయచేస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చూద్దాం. ఈ రాత్రికాల సమయంలో అంతరంగిక గాయాల నుండి దేవుడు స్వస్థతనిస్తున్నాడు. చాలా మంది లాస్ట్ డేస్ లో మనం చూడొచ్చు
అంతరంగిక గాయాల ద్వారా రోగిష్ఠులైపోయి ఉన్న వాళ్ళు, మానసికంగా శారీరకంగా. ఈరోజు నీ ఆరోగ్యాన్ని దేవుడు పునరుద్ధరిస్తున్నానని మాట్లాడుతున్నాడు. దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించే ఆయన సామర్థ్యాన్ని దేవుడు ఇర్మియా గ్రంథం 30:17 ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమె ఏ విషయంలో దెబ్బతిని ఉన్నాయి, అంతరంగ గాయాలు కలిగి ఉన్నాయో, మానసికంగా దెబ్బతిన, శారీరకంగా దెబ్బతిన, ఆత్మీయంగా దెబ్బతిన, భౌతికంగా దెబ్బతిన, ఏ కారణమైనా కావచ్చు అంతరంగిక గాయాలు రావడానికి. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, అంతరంగిక గాయాలు కలిగేలా చేసిన ఆ దెబ్బతిన్న వాటిని రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అన్ని విభాగాలు పునరుద్ధరించబడుతున్నాయి ఇప్పుడే. గట్టిగా ఆమేన్ చెప్పు. అంతరంగిక గాయాలన్నిటిని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థతని ఇస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. మనుషులకు నయం చేయడం అసాధ్యమైన గాయాల్ని దేవుడు బాగు చేయగలడు. ఆమేన్. ఈ అంతరంగిక గాయాలు ఉన్న వాళ్ళు అంటారు, నాలో ఉన్న బాధను ఎవరు తీసివేయలేరు అంటూ చెప్తా ఉంటారు. నా బాధ ఎవరికి అర్థం కాదు అంటూ చెప్తా ఉంటారు. ఈ అంతరంగిక గాయాలు కలిగిన వాళ్ళు, నేను ఎవరికి చెప్పుకోలేను, ఎవరికి చెప్పుకున్నా నా బాధకి సమాధానం, సమస్యకి విడుదల రాదు అంటూ ఉంటారు వీళ్ళు. అందుకే వీళ్ళలో వీళ్ళే ఆ గాయాలు పెట్టుకుని పెద్దవి చేసుకుంటారు, కానీ ఆ మార్పుదల ఎక్కడ పొందుకోరు అనమాట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మనుషులు నయం చేయలేని గాయాల్ని దేవుడు నయం చేయగలడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మనుషులు నయం చేయడం అసాధ్యమైన గాయాల్ని దేవుడు బాగు చేయగలడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎలాంటి ఘోరమైన బాధనైనా, ఎలాంటి గాయమైనా సరే, అది రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అది కట్టబడుతుంది ఆ గాయం. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతర జనాల తిరస్కార భావాన్ని బట్టి వాళ్ళ నోళ్లు మూయించేందుకు ఇజ్రాయెల్ బాగు చేస్తారంటున్నాడు దేవుడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎవరు నిన్ను తిరస్కరించారని చెప్పేసి అంతరంగంలో గాయాలు కలిగి ఉన్న ఆ గాయాలని రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఆ గాయాలని కట్టబడుతున్నాయి ఇప్పుడే యేసు నామములో. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతరంగిక గాయాల్ని ఈ రాత్రి దేవుడు స్వస్థత దయచేస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. నేను నా కుటుంబం ద్వారా తిరస్కరించబడ్డాను, నేను నా భర్త ద్వారా తిరస్కరించబడ్డాను, నేను నా భార్య ద్వారా తిరస్కరించబడ్డాను, నేను నా తోబుట్టుల ద్వారా తిరస్కరించబడ్డాను, నేను బంధువుల ద్వారా తిరస్కరించబడ్డానని అంతరంగిక గాయాలు కలిగి ఉన్న వారిని, సేవకుల ద్వారా తిరస్కరించబడాలని, విశ్వాసం ద్వారా తిరస్కరించబడ రకరకాల కారణాలు, ఏ అంతరంగిక గాయాలు ఉన్నాయి రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఎవరెవరి జీవితాలు అంతరంగిక గాయాలు ఉన్నాయో, మనుషుల ద్వారా త్రోసిపుచ్చబడిన అటువంటి అంతర గాయాలని యేసు నామములో ఇప్పుడే స్వస్థపరచబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ రాత్రి అనేకుల అంతరంగిక గాయాల నుండి స్వస్థత కలుగుతున్నాయి. అంతరంగిక గాయాన్ని కట్టే దేవుడు మన దేవుడు, అంతరంగిక గాయాన్ని బాగు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన మనసు పునరుద్ధరించుకోవాలి. అంతరంగిక గాయాల నుండి స్వస్థత కలగాలంటే ప్రతికూల ఆలోచన విధానాలను దేవుని సత్యంతో భర్తీ చేయాలి. అంతరంగిక గాయాలు కలిగిన వాళ్ళు ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు వారు ఏది ఆలోచించినా నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. ఆమేన్ చెప్దాం. ఏ మంచి ఎవరన్నా చెబుతున్నా సరే దానిలో చెడునే వాళ్ళు తీసుకుంటారు, చెడునే వాళ్ళు చూస్తారు. కానీ ఈ అంతరంగిక గాయాలు ఉన్న వాళ్ళు మంచిగా తీసుకోరు ఆ విషయాన్ని. గట్టిగా ఆమేన్ చెప్దాం. నేను నీ మంచి కోసమే చెబుతున్నానని అవతల వారు చెప్పినా సరే, వీరు అంతరంగిక గాయాలు కలిగిన వాళ్ళు లేదు, ఆ మంచిలో ఎక్కడో చెడుని వెతుక్కుంటా ఉంటారు వాళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, విశ్వాసులను సత్యమైన, గొప్ప మరియు ప్రశంసనీయమైన వాటిపై దృష్టి పెట్టుకోనమని ప్రోత్సహిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 4:8 ఇంతకుముందు మనం చదివాం. ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి వాటి మీద దృష్టి ఉంచుకోమని తలపోస్తుండమని దేవుడు మాట్లాడాడు. ఆమేన్. అంటే పరలోక సంబంధమైన వాటి మీద. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతరంగిక గాయాలు స్వస్థత పరచబడాలంటే ప్రతికూలమైన ఆలోచన విధానాన్ని విడిచిపెట్టాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ప్రతికూలమైన ఆలోచన విధానాన్ని ఎలా విడిచిపెట్టాలి? దేవుని వాక్య సత్యంతో
భర్తీ చేయాలి. గట్టిగా ఆమె ఎలాగా? ఇప్పుడు ఏది ప్రతికూలంగా అనిపిస్తుంది, ఎదుటి వ్యక్తి నీకు ఏదో చెప్పారు మంచి, వీళ్ళు నా మంచి కోరుకోవట్లా, దీని వెనకాల ఏదో ఉంది, ఏదో నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, ఏదో నాకు వ్యతిరేకంగా పన్నుతున్నారు, ఏదో నాకు వ్యతిరేకంగా వీళ్ళు నన్ను వదిలించుకోవడానికి చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు నన్ను పట్టుకోవడానికి చేస్తున్నారు, ఏదో చేస్తున్నారని చెప్పేసి ఆ ప్రతికూలమైన ఆలోచనలను మానేసి నా మంచి కోసమే దేవుడు ఏదైనా జరిగిస్తున్నాడు, నా కోసమే దేవుడు అన్నిటినీ, నా కొరకు అన్నిటినీ మేలు కొరకు సిద్ధపరుస్తున్నాడు. రోమ పత్రికలో మనం చూడొచ్చు 8వ అధ్యాయంలో దేవుడు ప్రేమించే వారికి సమస్త మేలు కొరకు సమకూడి జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి దేవుని వాక్యాన్ని సత్యంతో మనం ఏం చేయాలంటే ఈ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు వాటిని భర్తీ చేయాలన్నమాట. అంతరంగిక గాయాలు ఉన్న వాళ్ళు ఆ ప్రతికూలమైన ఆలోచనలు రోమ పత్రిక 8వ అధ్యాయం 28లో చెప్పబడినట్లుగా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని గ్రహించాలి. అలా దేవుని వాక్య సత్యాలతో భర్తీ చేసినప్పుడు మనసు పునరుద్ధరించబడుతుంది, అంతరంగిక గాయాల నుంచి విడుదల పొందుకోవడం జరుగుతుంది. గట్టిగా ఆమె చూద్దాం. తర్వాత అంతరంగిక గాయాలను స్వస్థత పొందుకోవాలంటే దేవుని మార్గదర్శకత్వానికి ప్రతిరోజు కట్టుబడి ఉండాలి. గట్టిగా ఆమె చెప్దాం. మన సొంత మార్గదర్శకత్వానికి కాదు, దేవుని మార్గదర్శకత్వానికి. కానీ ఎవరిలో అయితే అంతరంగిక గాయాలు ఉంటాయో వారు వారి సొంత ఆలోచన ప్రకారం వాళ్ళు అనుకుంది చేసేయాలనుకుంటారు మొండిగా. అంతరంగిక గాయాలు ఉన్నవారు మొండిగా ఉంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. అంతర్గత స్వస్థత అనేది ఒకసారి జరిగే సంఘటన కాదు, ఒక్కసారిగా అంతరంగ గాయాలు తొలగిపో. గట్టిగా ఆమె చెప్దాం. రోజువారీ ఎంపిక ఇది. రోజువారీ స్వస్థత అంటే రోజువారీ ఎంపిక అంటే ప్రతిరోజు దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకోవడం ద్వారా అంతరంగిక స్వస్థతలు కలుగుతాయి. కానీ ఒక్క రోజుతో అంతరంగిక స్వస్థత కలగదు. గట్టిగా ఆమె చెప్దాం. ఎలాగంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు ఒకసారి చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని. చూడండి దేవుడు ఏమంటాడు చాలు ఇక్కడ. అంతరంగ గాయాలు ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రవర్తన అంతా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అధికారంతో మాట్లాడతారు, అధికారం చలాయిస్తారు. గట్టిగా ఆమె దేవుడికి అప్పగించుకోరు. అంతరంగ గాయాలు ఉన్నవారు వాళ్ళకు వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళే జ్ఞానులు అనుకుంటారు. అంతరంగ గాయాలు ఉన్నవారు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు. దేవుడు అంటే తెలుసు, ఈ అంతరంగ గాయాలు ఉన్న వారికి దేవుడు అంటే తెలుసు, కానీ దేవుడి యందు భయభక్తులు మాత్రం ఉండవు, చెడుతనాన్ని విడిచిపెట్టరు. గట్టిగా ఆమె చెప్తాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దేవుని మార్గదర్శకత్వాన్ని అడగాలి. ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయం మనం చదివిన 5-6 వచనాల ప్రకారం మన ప్రవర్తన అంతటి మీద అధికారం దేవుడికి ఇవ్వాలి. గట్టిగా ఆమె చెప్పాలి. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అప్పుడు మన త్రోవలు సరళం చేయబడతాయి. ఈ రాత్రికాల సేవలో అంతరంగ గాయాల చేత వాళ్ళ ప్రవర్తనలు వారి అధికారాలతో నడుస్తున్నటువంటి క్రియలన్నీ నాశనం చేయబడి విడిచిపెట్టబడి ప్రతిరోజు ప్రభువుపై నమ్మకం ఉంచి ఆయన అవగాహనపై ఆధారపడాలని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతరంగిక గాయాలు ఉన్న వారి సొంత అధికారం, సొంత ప్రవర్తన చలాయించే వారంగా ఉండకూడదు. దేవునికి మన ప్రవర్తనను దేవునికి అప్పగించాలి. మన ప్రవర్తన మీద సర్వాధికారం దేవుడికి ఇవ్వాలి. అప్పుడే దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. ఆమె చెప్పాలి. ఈ ప్రక్రియ దేవుడు జీవితంలో చిక్కుకున్నట్లుగా అనిపించే రంగాల్లో పనిచేయడానికి, స్వేచ్ఛ మరియు ఆనందాన్ని సృష్టించడానికి అనుమతిస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. జీవితంలో ఎక్కడో నేను చిక్కుబడిపోతున్నాను. కొంతమంది వివాహం వాళ్ళకి చిక్కుకున్నట్టుగా అనిపిస్తుంది, కొంతమందికి ఉద్యోగం వారికి చిక్కుకున్నట్టుగా అనిపిస్తుంది, ఈ కొంతమందికి బాధ్యతల్లో చిక్కుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పటి వరకు ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒక బాధ్యత వాళ్ళకి వస్తున్నప్పుడు వాళ్ళకి అది చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. ఆమె అంతరంగిక గాయాలు ఉన్న వారికి ఏదైనా బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యత వాళ్ళకు ఒక చిక్కుగా అనిపిస్తుంది అనమాట. ఇందులో నేను చిక్కుకున్నాను అన్నట్లు. గట్టిగా ఆమె చెప్దాం. కానీ ప్రతిరోజు దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని అడిగినప్పుడు ఆ జీవితంలో చిక్కుకున్నట్లుగా అనిపించే రంగాలన్నింటిలో పనిచేయడానికి స్వేచ్ఛను, ఆనందాన్ని దేవుడు సృష్టిస్తాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అంతర్గత స్వస్థత అనేది మనం మోస్తున్న భావోద్వేగ మరియు ఆత్మీయ గాయాలను పరిష్కరించే
లోతైన వ్యక్తిగత మరియు ఆత్మీయ ప్రక్రియ. అంతర్గత గాయం అంటే అర్థం ఏంటంటే, అంతర్గత స్వస్థత ఎలా పొందుకుంటామంటే, మనం మోస్తున్న భావోద్వేగ ఆత్మీయ గాయాలను పరిష్కరించే లోతైన వ్యక్తిగత మరియు ఆత్మీయ ప్రక్రియ అంతర్గత స్వస్థత అంటే. గట్టిగా ఆమేన్. ఇది దేవుని ప్రేమ మరియు సత్యాన్ని మన జీవితాల్లోని దాచిన భాగాల్లోకి ఆహ్వానించడం గురించి, అక్కడ బాధ మరియు విరిగిపోవడం, వేలునుకున్న పరిస్థితుల్లోకి చొచ్చుకు వెళ్ళడం ద్వారా దేవుని వాక్యం ఆ దాచబడిన భాగాలు, అంతర్గత బాధలు, అంతర్గత గాయాలు ఎక్కడైతే దాచబడి ఉన్నాయో, ఏ పరిస్థితులు కూడా అవి దాచిపెట్టారో అక్కడికి దేవుని వాక్య సత్య వెలుగు వెళ్ళి స్వేచ్ఛను, ఆనందాన్ని తీసుకొస్తుంది విడుదలతో. గట్టిగా ఆమేన్ చెప్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో అనేక మంది జీవితాల్లో దేవుడు అంతర్గత స్వస్థతలు కలిగిస్తున్నాడు, అంతర్గత గాయాలు తీసివేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తున్నాం. దేవుడు విరిగిన హృదయం ఉన్న వారిని స్వస్థపరుస్తాడని, కోల్పోయిన వాటిని తిరిగి ఇస్తాడని, మన మనస్సులను నూతన పరుస్తాడని బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. ఆమేన్ చెప్దాం. ప్రార్థన, లేఖనం మరియు క్షమాపణతో ప్రారంభించడం ద్వారా మనం శాశ్వత శాంతి మరియు స్వేచ్ఛ వైపు ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతాడు, అంతర్గత గాయాలని స్వస్థపరచబడుతున్నాయి. పరిష్కరించబడని బాధను ఎదుర్కొంటున్నా, క్షమించడానికి ఇబ్బంది పడుతున్నా, లేదా దేవునితో లోతైన సంబంధం కోసం ఆరాటపడుతున్నా, అంతర్గత స్వస్థతను ఖచ్చితంగా అటువంటి వ్యక్తికి ఆశను అందిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏ విషయంలో మీరు పరిష్కరించబడని బాధను అనుభవిస్తున్నారో, ఏ విషయంలో మీరు క్షమించబడని విషయంలో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి విషయాలన్నిటిలో దేవుడు ఈరోజు అంతర్గత స్వస్థతని ఇస్తున్నాడు. దేవుడితో లోతైన సంబంధం అనుభవించని కూడా ఏ పరిస్థితి మిమ్మల్ని ఆటంకపరుస్తూ అంతర్గత గాయంగా ఉందో, ఈ రాత్రి కాల సమయంలో అక్కడ అంతర్గత స్వస్థతను దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానాలపై నమ్మకం ఉంచిన వారికి మొదటి అడుగు ఆయన ప్రేమ మిమ్మల్ని పరివర్తన చెందిన హృదయం మరియు మనసు వైపు నడిపించేలా చేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి అంతర్గత స్వస్థతలు కలుగుతున్నాయి అనేకులు ప్రాణాత్మ దేహాల్లో. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అంతర్గత గాయాలన్నిటి నుంచి యేసు విడుదలని ఇస్తున్నాడు. బాధాకరమైన అనుభవాలను ఎల్లప్పుడూ మన జీవితంలో ఒక భాగం అన్నమాట. బాధాకరమైన అనుభవాలు లేని వ్యక్తి లేడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. బాధాకరమైనటువంటి అనుభవాలు లేని వ్యక్తి లేడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం అందరం కఠినమైన సమయాలు, ఊహించని పరిస్థితులు గుండా వెళతాం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. కానీ దాని అర్థం మనం జీవితాంతం ఆ భారాన్ని మోయాలని కాదు. కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళినా, బాధాకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినా ఎప్పుడు అలాగే ఉంటామని కాదు అక్కడ దేవుడు చెప్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు మన కోసం జీవితాలను రూపొందించడానికి తనదైన మార్గాలను కలిగి ఉన్నాడు. ఆమేన్. మరియు మనం చేయగలిగేది ఆయన చిత్తానికి లొంగిపోవడమే, లోబడ్డమే. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అంతర్గత స్వస్థతలు కలగాలంటే, అంతరంగ గాయాల నుండి విడుదల పొందాలంటే దేవుని చిత్తానికి మనం లోబడాలంతే. ఆమేన్ చెప్పాలి. మన గాయాల్ని నయం చేయడంపై దృష్టి పెట్టినప్పుడు ఇదంతా సాధ్యమవుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం ఎంత సానుకూలంగా ఆలోచించినా, వ్యవహరించినా, లోతుగా వెళ్ళి మన వర్తమానాన్ని కలవరపెడుతున్నా ఆ దురదృష్టకర జ్ఞాపకాలని మూసివేయడం చాలా అవసరం. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు తన పిల్లలు బాధాకరమైన జ్ఞాపకాలతో, పాపపు చర్యలతో బంధించబడాలని కోరుకోడని బైబిల్ మనకి సెలవిస్తుంది. ఆమేన్ చెప్దాం. బదులుగా మన జీవితాల్లో మనం శాంతి మరియు ఆనందాన్ని పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. మరియు ఇది మనం మన గతం నుండి పూర్తిగా కోలుకున్నప్పుడే సాధ్యమవుతుంది. అంతరంగ గాయాలు ఉన్న వాళ్ళు గతాన్ని ఎక్కువగా తలంచుకుంటూ జీవిస్తారు. భవిష్యత్తు కనబడదు వాళ్ళకి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ప్రక్రియలో తప్పిపోతే మీరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అంతిమ అంతర్గత వైద్యం అనుభవ శూన్యుడు. ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని మనం ఆహ్వానించాలండి? పరిశుద్ధాత్మను. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎవరైనా అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఒకటి ఏంటంటే, మన అంతర్గత గాయాలు కడగబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనకి సహాయకుడుగా ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎందుకంటే ఈ అంతర్గత గాయాల నుంచి విడుదల పొందుకోవడం మనం ఒంటరిగా చేయలేము. గట్టిగా ఆమేన్ చెప్దాం. నిజమైన మరియు ముఖ్యమైన స్వస్థత దేవుడి నుండే వస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి.
హృదయ స్వస్థత స్వయంగా మనంతటా మనం సహాయం చేసుకోవడం ద్వారా రాదు. ఆమె చెప్పాలి, అది పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుందని యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. సమస్తమును మనకి బోధించే దేవుడుగా ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. కాబట్టి ఆ సహాయకుడి సహాయాన్ని మనం అడిగితే అంతరంగ గాయాలు కడగబడతాయి. ఆమె చెప్దాం. స్వస్థత యొక్క గొప్ప అంశం ఏమిటంటే, మన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మనం మన ఆలోచనలకు మార్గనిర్దేశం చేయడానికి, దాచిన గాయాలను వెలికి తీయడానికి మరియు మన బాధకు స్వస్థత తీసుకురావడానికి పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. గట్టిగా ఆమె చెప్దాం. మనం పాతి పెట్టిన వాటిని ఆయన వెల్లడి చేస్తాడు. గట్టిగా ఆమె చెప్దాం. మరియు మనల్ని పునరుద్ధరణ వైపు సున్నితంగా నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు అంతరంగ గాయాలు ఏవైతే పాతి పెట్టబడి ఉన్నావో వాటన్నిటిని దేవుడు వెల్లడి చేయడమే కాకుండా సున్నితత్వం వైపు ఆయన నడిపించబోతున్నాడు. కఠినత్వం వైపు కాదు, పునరుద్ధరణ వైపు. ఆమె చెప్దాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, ప్రార్థనతో మన సమయాన్ని ప్రారంభించాలి. గట్టిగా ఆమె చెప్దాం. పరిశుద్ధాత్మ దయచేసి నీ స్వస్థత స్పర్శ అవసరమైన ఏవైనా గాయాలు, అబద్ధాలు లేదా బాధాకరమైన జ్ఞాపకాలను వెల్లడించండి. ఎక్కడ నా జీవితంలో ఉన్నాయో అని ప్రార్థించాలి. దాచబడినవి చాలా మంది అంతర్గత గాయాలతో ఉన్న వాళ్ళు అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, అలాగే ఎన్నో దాచబడిన జ్ఞాపకాలు ఉంటాయి. మూల గాయాల్ని గుర్తించాలి. అంతర్గత గాయాలను స్వస్థత కలగాలంటే అసలు ఏ మూల గాయాల ద్వారా గాయం కలిగిందో వాటిని గుర్తించాలి ఫస్ట్. ఆమె చెప్దాం. అవి శారీరక గాయాల కంటే భావోద్వేగ గాయాలు చాలా భయంకరమైనవి. గట్టిగా ఆమె చెప్దాం. అంతర్గత గాయాలు చాలా భయంకరమైనవి. గట్టిగా ఆమె చెప్పాలి. తోటలోని కలుపు మొక్కల మాదిరిగానే గాయాలు తరచుగా ఉపరితలం క్రింద ఉంటాయి. గట్టిగా ఆమె చెప్దాం. కోపం, భయం లేదా అభద్రతా భావం మనం అనుభవించేవి సాధారణంగా లోతైన నొప్పి నుండి పుడతాయి. ఆమె చెప్పారు. లోతైన నొప్పి నుండే కోపం పుడుతుంది, లోతైన నొప్పి నుండే భయం వస్తుంది, లోతైన నొప్పి నుండే అభద్రత. అంతర్గత గాయాలు ఉన్న వారిలో కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అభద్రత. ఇంకా అంతర్గత గాయాలు ఉన్నవారు భయాందోళనతో ఉంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. ఇది సాధారణంగా తిరస్కరణ, ద్రోహం, విడిచిపెట్టడం లేదా సిగ్గు నుండి వస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. 20వ అధ్యాయం 5. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకం గలవాడు దాని పైకి చేదుకొనును. గట్టిగా ఆమె చెప్దాం. సో ఏంటంటే ఈ అంతర్గత గాయాలు కలిగిన వారికి తిరస్కరించబడిన పరిస్థితి, ద్రోహం చేయబడిన పరిస్థితి, విడిచిపెట్టబడిన పరిస్థితి, సిగ్గు, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. గట్టిగా ఆమె చెప్దాం. అంతర్గత గాయాలున్న వారికి సామెతల గ్రంథం 25లో బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. ఒకరి హృదయంలోని ఆ ఆలోచనలు, ఆ సంకల్పాలు లోతైన నీళ్లు అంట, అవి చేదుకోలేమన్నమాట. ఒక అంతర్గత గాయాలున్న వ్యక్తిలో వచ్చే ఆలోచనలు ఎంతో లోతైన నీళ్ళ లాంటివి, ఎవరికి అర్థం కావు. అలాగే వివేకి అయిన వాడు మాత్రమే వాటిని పైకి చేదుకున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. మనం బాధ మరియు వేదన కోసం రూపొందించబడలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె మనం బాధపడడానికి, వేదన చెందడానికి దేవుడు మనం సృజించలేదు. గట్టిగా ఆమె చెప్దాం. కాబట్టి నొప్పి ఎక్కడ ప్రారంభమవుతుందనే ప్రశ్నను మనం పరిష్కరించుకోవాలి. ఏ జ్ఞాపకం ఇప్పటికి నిన్ను చిరాకు తెప్పిస్తుంది లేదా చిన్నగా బాధిస్తుంది, ఈ మూలాలను గుర్తించడం, వాటిని పెగిలించడానికి మొదటి అడిగి అనమాట. ఏ ఆలోచన ద్వారా నేను ఎంత బాధపడుతున్నాను, ఏ పరిస్థితిని నేను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా చిన్న చూపు చూడబడుతున్నాను అనేది ముఖ్యంగా మొదలు అది కనుక్కుని పరిష్కరించడమే మొదటి అడుగు. ఆమె చెప్దాం. ఆత్మీయ వైద్యుల అభిప్రాయం ప్రకారం గాయాలని గుర్తించడానికి ఉత్తమ దశలలో ఒకటి
మనం వాటిని ఎలాగ జరుగుతున్నాయో తెలుసుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. జ్ఞాపకాలు తలెత్తినప్పుడు వాటిని ఏవేవి జ్ఞాపకాలు పదే పదే వస్తున్నాయో రాయండి ఒక దాని మీద. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనసులోకి వచ్చే వాటిని సవరించవద్దు, లేదా తొందరపడి వాటిని రికార్డ్ చేయకూడదు. హల్లెలూయా. అంటే మన మనసులో తీసుకురాకూడదు. బాధను దేవుని వెలుగులోకి తీసుకురావాలి, మన మనసులో కాదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే అంతర్గత గాయాల నుంచి విడుదల పొందాలి. హల్లెలూయా. మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా వారిని ఆ అంతర్గత గాయాలు కలిగినవన్నీ ప్రభు ముందుకు తీసుకురావడం ముఖ్యం. ఈ దశ కేవలం గుర్తుంచుకోవడం కంటే ఎక్కువ ఇది దేవునితో తిరిగి జీవించడం, మీ బాధలోకి ఆయన్ని ఆహ్వానించడం, మరియు దేవుని నుండి మాత్రమే స్వస్థత, ఆశ, శాంతి దొరుకుతుందని ఆశించడం. కాబట్టి ఎక్కడ బాధ కలుగుతుందో, ఏ పరిస్థితిని పదే పదే జ్ఞాపకం చేసుకోవడం వల్ల వస్తుందో అది దేవుడి వెలుగులో తీసుకురావాలి. ఇక కీర్తనలు 34 కీర్తన 18 వచ్చిన ఒకసారి చదువుదాం. 34:18. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి అంతరంగిక స్వస్థత కలిగాల్సిన వారికి విరిగిన ఆ మనస్సును, ఆ విరిగిన హృదయాన్ని దేవుడు ఈ రాత్రి ఆ మనస్సును బాగు చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రక్రియలో ఒక అనుభవ సూర్యుడు అయితే మనం దీనికోసం చూడండి, ప్రార్థనలో బాధాకరమైన జ్ఞాపకాల్లో యేసు మనతో ఉన్నట్లు ఊహించుకోవాలి. అంతర్గత గాయాలకి స్వస్థత కలగాలంటే ఆ గాయాల్లో యేసు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి, ఊహించాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన ఏమి చేస్తున్నాడు, ఆయన ఏమి చెబుతున్నాడు. ఈ ప్రార్థనా ప్రక్రియలో చాలా మంది విడుదల లేదా ఓదార్పు అనుభూతిని పొందుకోవడానికి ఆయన ఈ బాధలో ఏం చేస్తున్నాడు, ఈ బాధలో నాకేం చెబుతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అప్పుడే ఒంటరిగా అనిపించినప్పుడు వారికి దేవుడు తమతో ఉన్నాడని వారు గట్టిగా గ్రహించగలుగుతారు. గట్టిగా ఆమేన్ చెప్పు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఇంకా మనం చూసినట్లయితే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్లో మనం చూసినట్లయితే అన్న అనే ఒక స్త్రీ ఎలాంటి పరిస్థితిలో దేవుడి పాదాలు పట్టుకుంది ఒంటరిగా. ఆమె భర్తతో జీవించిన సమయం తక్కువ, దేవుడితో గడిపిన సమయం ఎక్కువ. 84 సంవత్సరాలు దివారాత్రులు దేవుని పాదాల దగ్గర గడిపింది. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పు. ఆయన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంది, జీవితంలో మర్చిపోకుండా, తన బాధని పదే పదే జ్ఞాపకం చేసుకోకుండా. హల్లెలూయా. చాలా మంది ప్రజలు క్షమాపణ వైపు తిరగకుండా పూర్తిగా స్వస్థత కలగాలంటే అంతరంగిక గాయాలకి స్వస్థత కలగాలి. ఎవరిని క్షమించలేకపోతున్నారో వారిని క్షమించాలి. అప్పుడే అంతరంగిక గాయాల నుండి స్వస్థత అనేది కలుగుతుంది. ఆమేన్ చెప్దాం. అందుకే దేవుడు అంటున్నాడు, తప్పును క్షమించడం లేదా బాధించలేదని నటించడం కాదు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. దానిని దేవునికి విడుదల చేయాలి. గట్టిగా కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చదువు. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని నేడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరు క్షమించాలి. హాని కలిగినా సరే, ఎవరి ద్వారా హాని కలిగినా సరే, అది ఒక అంతరంగిక గాయంలా పెట్టుకోకూడదు. అది తల్లి ద్వారా, తండ్రి ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, ఎవరి ద్వారా, ఎక్కడ జరిగినా, కాలేజీలో గురువుల ద్వారా, ఎక్కడ జరిగినా సరే అదొక అంతరంగిక గాయంలో పెట్టుకోకూడదు. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా క్షమించాలి. అంతే. నేను నా బాధను మర్చిపోలేనంత గాయం నాకు చేశారు, నేను దాని నుండి ఇంకా బయటపడలేకపోతున్నానంటే ప్రభు ఒప్పుకోడు. చాలా మంది అంటున్నారు, నాకు జరిగిన అన్యాయానికి, నాకు కలిగిన బాధకి, నాకు కలిగిన వేదన నేను మర్చిపోలేకపోతున్నాను అంటున్నారు. ఇలా ఉంటే దేవుడి క్షమాపణ పొందుకోవడం ఆ వ్యక్తి జీవితంలో జరగదు. ఆమేన్ చెప్దాం. దేవుడే అంటున్నాడు, నేను క్షమించినట్లు మీరు క్షమించాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ప్రార్థనలో బాధాకరమైన జ్ఞాపకాల్లో యేసు ఉన్నాడని గుర్తుపెట్టుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఇతరులను క్షమించే తీరుతాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కొన్నిసార్లు క్షమించడానికి కష్టతరమైన వ్యక్తి ఎవరో కాదు, ఆ క్షమించలేని వ్యక్తి అవుతారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. స్వస్థత ఎలా వస్తుంది అటువంటి వ్యక్తికి? గట్టిగా ఆమేన్ చెప్దాం. సొంత సిగ్గు, అపరాధం మరియు విచారాన్ని కూడా విడుదల చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. క్షమాపణ లేకుండా
చేదు మరియు నయం కాని వ్యక్తిత్వాలు వృద్ధి చెందుతాయి అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. క్షమాపణతో ఆత్మ మళ్ళీ ఊపిరి పీల్చుకుంటది మరియు మనం తాజాగా ఆనందంగా మరియు ముఖ్యంగా బాధ నుండి విడుదల పొందడం ప్రారంభిస్తామని బైబిల్ సెలవిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అందుకని రాత్రికాల సమయంలో అంతరంగిక స్వస్థతలు దేవుని నామములో జరుగుతున్నాయి. క్షమాపణలో ఆమేన్. అబద్ధాలను కూడా దేవుని సత్యంతో భర్తీ చేయాలి. అంతరంగిక స్వస్థతలు అబద్ధాలు ఉండకూడదు. అబద్ధాల చేత కూడా అంతరంగిక గాయాలు అవుతాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. గాయాలు తరచుగా మన హృదయాల్లో అబద్ధాలని నాటుతాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. నేను ప్రేమించబడడానికి అర్హులు కాదు, నేను ఎన్నటికీ సరిపోను, నేను చాలా విరిగిపోయాను, ఇలాంటి అబద్ధాలు నిజం వచ్చి వాటిని కూల్చివేసే వరకు నొప్పిని కలిగిస్తానే ఉంటాయి. ఈ అంతరంగిక గాయాలు కలిగిన వాళ్ళు నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఇంతే, నేను బాగుపడను, ఇలాంటి అబద్ధాలతోనే బ్రతుకుతారు వాళ్ళు. దేవుని సత్యంతో ఈ రాత్రికాల సమయంలో అంతరంగిక గాయాలు కలిగించిన అబద్ధాలని వేరుతో పెళ్లగించబడును. గట్టిగా ఆమేన్ చెప్పు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు మనం చదివాము రోమాపత్రిక 12:2 మీ మనస్సు నూతనమగుట వలన రూపాంతరపరచబడండి. మీరు నమ్మిన అబద్ధాలను నేరుగా మద్దతు ఇచ్చే వచనాల కోసం బైబిల్లో శోధిస్తే ఎన్నో సత్యవాక్కులు మన ముందుకు వస్తాయి. హల్లెలూయా. మనల్ని మనం అనర్హులుగా భావించకూడదు. ప్రార్థనలో దేవుని సన్నిధిలో పెట్టాలి. హల్లెలూయా. యేసు ఇచ్చిన వాక్యాలను ఎత్తిబట్టి ఆయన ద్వారా ఎత్తబడి రక్షించబడినట్లు భావించడానికి వెల్లడి చేయబడిన వాక్యాలన్నీ చదవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని స్వస్థత ప్రేమను పొందాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి దేవుడు అదే చెబుతున్నాడు. అంతరంగిక గాయాల నుండి విడుదల ఎలా ఇస్తున్నాడంటే ఆయన ప్రేమ ద్వారా. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. చాలా మంది దేవుని ప్రేమను మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఇరుక్కుపోయినట్లుగా వాళ్ళ జీవితం కనబడుతుంది. దేవుని స్వస్థత ప్రేమను గ్రహించాలి అంతరంగిక గాయాలు ఉన్న వాళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆయన నీ బాధను వదిలివేయడమే కాకుండా దేవుని ప్రేమ ఆ బాధను తీసివేసిన స్థలంలో నింపబడాలని కోరుకోవాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చదువు. 61. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఆమేన్ చెప్దాం. విరిగిన హృదయం గలవారిని ఆయన కట్టుటకు, వారికి బూడిదకు బదులుగా అందమగు కిరీటాన్ని ఇచ్చుటకు ఆయన నన్ను పంపాను అని యేసు ప్రభు చెబుతున్నారు ఇక్కడ. ఆమె అత్యంత ముఖ్యమైన యుద్ధాల్లో ఒకటి మనము అత్యంతగానే పోరాడే పోరాటం గతం నుండి కోలుకోవడం. అంతరంగిక గాయాలన్నీ పోవాలంటే గతం నుండి బయటికి రావాలి, గతం నుండి మేలుకోవాలి యేసునామములో. ఆమేన్ చెప్దాం. మరియు అని ఇక్కడ మనం చూడొచ్చు కోలుకోవడం అనేది ఒకేసారి జరిగే విషయం కాదని గుర్తుంచుకుని చాలా ముఖ్యం ఏంటంటే దానికి బదులుగా నిరంతర ప్రక్రియను పూర్తి చేయడం. ఒక పురోగతి తర్వాత కూడా జీవితం ఆ స్వస్థత పొందిన ప్రదేశాలను పరీక్షిస్తుంది. అందుకే అంతర్గత స్వస్థతలో రోజువారీ ప్రార్థనలో కొత్త అలవాట్లను పెంపొందించుకోవడం, లేఖనాలతో మన మనసును పునరుద్ధరించడం, దైవిక సమాజంతో కనెక్ట్ అవడం వంటివి ఉండాలి. ఆమె అంతరంగిక స్వస్థతలు కలిగిన వారు దేవుని ప్రజలతో కనెక్ట్ అవ్వాలి, మరలా లోకంతో కాదు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతాడు. ఆయన ప్రేమ ద్వారా అంతరంగిక గాయాలన్నిటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఈ రాత్రి ఎంతమంది అంతరంగిక గాయాల చేత బాధించబడుతున్నారో, గత జ్ఞాపకాల చేత, చిన్ననాటి జ్ఞాపకాల చేత, తల్లిదండ్రులు, పితరులు, థ్యాంక్ యూ లార్డ్, ఎవరెవరి మాటల ద్వారా గాయపరచబడి అంతరంగిక గాయాలు హృదయాల్లో చేసుకున్న ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా అంతరంగిక గాయాలని నజరేయుడైన యేసు స్వస్థత కలుగును గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ప్రతి అంతరంగిక గాయం నుండి దేవుడు స్వస్థతని ఇస్తున్నాడు. మర్చిపోలేనటువంటి సంఘటనలన్నింటిని కూడా అంతరంగిక గాయాల నుండి దేవుడు స్వస్థతని ఇస్తున్నాడు. ఒప్పుకొని పాపాలు, పశ్చాత్తాపడిన పాపాలు ఎక్కడా లేకుండా నజరేయుడైన యేసు నామములో పశ్చాత్తాపడి ఆ పాపాలను విడిచిపెట్టి అంతరంగిక గాయాలని స్వస్థత కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ఎవరినైతే క్షమించలేకపోతున్నారో,
ఇతరులను క్షమించలేని స్థితిలో అంతరంగిక గాయాలు ఎక్కడ ఎవరు ఏర్పడి చేస్తున్నా క్షమాపణ ఆయుధంగా ధరించి అంతరంగిక గాయాలని స్వస్థతలో వచ్చినగా చేస్తున్నాము. అలాగే ఈ మనసును పునరుద్ధరించుకోనికుండా ఎక్కడ కూడా మారు మనసు లేకుండా ఇతరుల మీద ద్వేష భావాలతో అంతరంగ గాయాలు కలిగించే ఆ బలవంతుడి క్రియలని యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు రక్తమున యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అలాగే దేవుని మార్గదర్శకత్వాన్ని ప్రతిరోజు కోరుకోకుండా సొంత ఆలోచన, సొంత అభిప్రాయం, సొంత అధికారాలు ఉపయోగించేలా చేసాయి ఆ యొక్క అంతరంగిక గాయాలు కూడా నడిపించే ఆ స్వభావాలన్నీ కూడా ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు రక్తమున యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఇప్పుడే దేవుని మార్గదర్శకత్వంలోకి వారి హృదయాలు పునరుద్ధరించబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్తాం. మన హృదయాలలో అంతరంగిక గాయాలు ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు విరిగిన హృదయాన్ని కడుతున్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు ఆయన. పరిశుద్ధాత్ముడే ఇప్పుడేనాయన ప్రతి హృదయం సరి చేయబడును గాక. అంతరంగిక గాయాలని నజరేయుడైన యేసు నామమున మూల గాయాలు ఏ పరిస్థితిని బట్టి వస్తున్నాయో, ఏ స్థితిగతులు బట్టి వస్తున్నాయో, ఏ ఆలోచనలు బట్టి వస్తున్నాయో, ఏ తలంపును బట్టి అంతరంగిక గాయాలు వచ్చాయో, ఏ ఉద్దేశాలను బట్టి అంతరంగిక గాయాలు ఏళ్ల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి, రోజుల తరబడి ఆ గాయాలు బలిపీఠాలు ఎవరిలో స్థావరం చేసుకున్న అంతరంగిక గాయాలు ఏర్పడి ఉన్న చేదు స్వభావాలతో నిండిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు రక్తమున యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా బలిపీఠ 21 కళ్ళగించి బిర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి అంతరంగిక గాయాలన్నింటి పరిశుద్ధాత్మ దేవుడు విడుదల ఇచ్చి నడిపిస్తున్నాడు. దేవుని వెలుగులోకి వారి బాధలన్నీ వచ్చును గాక. అంతరంగిక గాయాలు చేసిన వారి బాధలన్నీ, ఏ బాధలు అంతరంగిక గాయాలు వారి హృదయాల్లో చేయబడి ఉన్నాయో అవన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుని వెలుగులోకి, దేవుని సత్యపు వెలుగులోకి వచ్చును గాక. ఆ బాధలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తీసివేయబడును గాక. ఆ తీసివేయబడిన స్థల భాగాలన్నింటిలో కూడా దేవుని వెలుగుతో నింపబడును గాక. దేవుని సత్య లేఖనాలతో నింపబడును గాక. యేసు నామములో ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరి అంతరంగిక గాయాలని కట్టబడును గాక. క్షమాపణను ఆయుధంగా చేసుకుని నాయన ఎవరిని క్షమించలేకపోతున్నారో వారి జీవితాల్లో అంతరంగిక గాయాలన్నీ ఇప్పుడే ఆ క్షమాపణ ఆయుధంగా ఉపయోగించి స్వస్థపరచబడును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచబడును గాక. ఈ అబద్ధాల చేత అంతరంగిక గాయాలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నారు, నేను ఎందుకు పనికిరా, నా జీవితం ఏంటి అనుకునే అబద్ధాల చేత వారు ఎక్కడైతే జీవిస్తున్నారో ఇప్పుడే దేవుని లేఖన సత్య వెలుగులో వారి అబద్ధాన్ని తిరస్కరించి దేవుని సత్యంతో వారి జీవితం థ్యాంక్ యూ లార్డ్ ఫలించి అభివృద్ధి విస్తరించి పెరిచిన వాటి నుంచి లోపలికి ఆశీర్వాదాన్ని నింపబడును గాక. ఆ వెలుగులోకి ప్రతి ఒక్కరి మనస్తత్వాలు వచ్చును గాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుని స్వస్థత ప్రేమతో ప్రతి ఒక్కరు అంతరంగిక గాయాల నుంచి విడుదల పొందుకొందురు గాక. ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎవరిలోనైనా అంతరంగిక గాయాలు భార్య భర్తల జీవితాల్లో, దేశ రాష్ట్ర జిల్లాల, పట్టణ నగర గ్రామాల పిల్లలకు, పల్లెల్లో, కుటుంబాల్లో, భార్య భర్తల జీవితాలు, సంఘాలు, సేవకులు, విశ్వాసాలు, ఎవరస్తులు, చిన్న బిడ్డల జీవితాల్లో, బంధువులు, స్నేహితులు, తోబుట్టులు ఎవరి జీవితాల్లో ఈ యొక్క అంతరంగిక గాయాలు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి బలిపీఠాలు పగలగొడుతున్న, విర్రగొడుతున్న పొలిమేరలు, మా పొలిమేరల సరిహద్దుల్లో కూడా లేకుండా అరణ్యాల గడాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుతున్నాం తండ్రి. మరలా ఏ విధంగా కూడా ప్రాణాత్మ దేహాలు, ఆలోచన తలంపులు, ఉద్దేశాలు, అంతరంగిక గాయాలు ఏ రూపంలో కూడా గాయాలు ఆయా శారీరక స్వభావాల ద్వారా, ఆలోచన తలంపులు, ఉద్దేశాలు, క్రియల ద్వారా చేసుకోకుండా, అయా ఏ రూపంలో కూడా ఎవరి మాటల ద్వారా అవి తీసుకోకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో అయా మీ కంచెను భద్రంగా నాయన ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేవం చుట్టూ యేసు రక్తం కంచె వేస్తున్నాను. జకర్యా 2:5 ప్రకారం మీ అగ్ని కంచెను ప్రాకారంగా విడుదల చేస్తున్నాను. అలాగే హెబ్రీ 1:14 ప్రకారం పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలు నజరేయుడైన యేసు నామములో ప్రాణాత్మ దేవాల ఆలోచన తలంపులు, ఉద్దేశాలు, బిడ్డల కుటుంబాలు వారి ప్రాణాత్మ దేవాల ఆలోచన తలంపులు, ఉద్దేశాల చుట్టూ విరిచి నీవు జీవుల చుట్టూ సర్పం చుట్టూ విడుదల చేస్తున్నాను తండ్రి. నీ కాపుదల దూతలు విడుదల చేసి, నీ కావల దూతలు విడుదల చేస్తున్నానయా. అంతరంగిక స్వస్థత కలిగిన వారంగా అయా నీ స్వేచ్ఛను కలిగి, నీ సంతోషాన్ని, ఆనందాన్ని సన్నిధిలో అనుభవించే వారంగా, నీ ప్రేమను అనుభవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం, దీవిస్తున్నాం, నీ కృపలో భద్రపరుస్తూ ఈ యొక్క ప్రతి ఒక్కరి జీవితాలు అంతరంగిక గాయాలు మీరు తీసివేసినందుకే స్తోత్ర, స్వస్థపరిచినందుకే స్తోత్ర, విడుదలిచ్చినందుకే స్తోత్ర, నీ ప్రేమతో నింపినందుకే స్తోత్ర, నీ సత్యంతో నింపినందుకే స్తోత్ర, ఆత్మీయ మనోనేతరాలు తెరిచినందుకే స్తోత్ర. ప్రతి ఒక్కరి జీవితాలకి కావాల్సిన భవిష్యత్తును, ఉన్నతమైన భవిష్యత్తును మీరు నజరేయుడైన యేసు నామములో దయచేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యమంతరి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి దేవునామని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరంగా ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.
ఇది ఎప్పుడు చేస్తుంది.